పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని, దయ్యాల లీడర్ కేసీఆర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అప్పుడు ప్రధానమంత్రి నుంచి అర్థం చేసుకుని కంప్లీట్ ఈ దృష్టిలో కంప్లీట్ వస్తే దయచేసి మీరు పర్సనల్గా చేసుకుని రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తూ మీరు వల్ల మండల్ వైజ్గా అటెండెన్స్ తీసుకుంటాం. నేను టౌన్లో ఇంతకుముందు నాకు కూడా తెలిసి ఏ మండల్ ప్రెసిడెంట్ నా ముందట షో చేస్తున్నాడా, నిజంగా మండలంలో ఏమన్నా ఉన్నారా వ్యాఖ్యానం మీద నిజంగా ఉంది ఆఫీసర్గా. కానీ ఈ భూమి మీద పుట్టిన ఈ భూమి గ్రామాలకు ఓటు వేసిన ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఎంతమందితో ప్లాట్ కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, పెద్దగా కట్టలేదు. అయినా కూడా 65 సంవత్సరాలు రాష్ట్రంలో కేవలం 65 కోట్లు. ఈ 65,000 కోట్లు 80 పైసల వడ్డీ కొట్టు నెలకు 650 కోట్ల రూపాయలు వస్తా ఉంటాయి ప్రభుత్వం. మనమేదైతే అప్పు తెచ్చుకుంటామో, ప్రజలైతే అప్పు తెచ్చుకోవడం, ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ప్రపంచ బ్యాంక్ ద్వారా, కేంద్ర ద్వారా అప్పు తెచ్చుకుంటాం. ఈ 80 కోట్ల వడ్డీ అంటే నెలకు 650 కోట్లు వడ్డీ కట్టాలి. సంవత్సరానికి మహా 6,000 కోట్లు 7,000 కోట్లు వడ్డీ. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అంటే 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలు 65 అంటే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసిన 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పాత 60,000 మంది చేస్తే సుమారుగా 7 లక్షల కోట్లు. ఈ 7,30,000 కోట్ల అప్పుడు నెలకు కడుతున్న వడ్డీ ఖర్చు తీసుకెళ్ళి నెలకు 6,500 కోట్లు సుమారుగా, అంటే సంవత్సరానికి 70,000. ఈ 17 మాసాల కాలంలో సుమారుగా 1,20,30,000 కోట్ల అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చెల్లించి తీసుకెళ్ళింది. సుమారుగా 70,000 కోట్లు. అయినా కూడా ఈరోజున గత కేసీఆర్ పెట్టినటువంటి ఏ స్కీమ్ మనం పెట్టేయలే. అదే పెన్షన్ ఇస్తా ఉన్నాం, అదే కరెంట్ ఇస్తా ఉన్నాం, అలాగే అదే బియ్యం ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అలాగే ఈరోజున చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదే కళ్యాణ ఇస్తా ఉన్నాం, అదే కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసినా 8 లక్షల కోట్లు వడ్డీ కడతా కూడా గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క స్కీమ్ ఎత్తివేయకుండా దీనికి అదనంగా మళ్ళా ఇబ్బంది వల్ల 6 బ్యాంకుల పేరిట మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు, 500 రూపాయలు చిల్లర బోనస్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంటు, 22,000 కోట్ల రూపాయలతోటి లక్షల ఇల్లు, 4 లక్షల ఇల్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల ఇల్లు కూడా మంచి జరిగింది. ఇలా కామారెడ్డి నియోజకవర్గానికి కూడా 3,000 ఇల్లు. ఈ 3,500 కోట్ల సందర్భంలో సెక్రటరీ గారు ఏది ఇస్తే వాటికి చూడకుండా పొడుగుండా మొత్తం ఇదే కాకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్ళకు ఆయన చెప్పినదే చేసినదే అసలు వడ్డీ కలిపి ఒక కుటుంబంలో అంటే రేషన్ కార్డు ఉంటే అదే కలిగి కుటుంబం కుటుంబంలో 2 లక్షల రూపాయల వాళ్ళకి అప్పు మాఫీ చేయాలని చెప్పినది. అదే ప్రకారం సెక్రటరీ 2 లక్షల కంటే ఎక్కువ వాటిని చేయడం చెప్పే. అంటే దీంతో పాటుగా సన్న బియ్యం 500 రూపాయల బోనస్, 500 రూపాయల బోనస్. ఈరోజు
అంటే ఇంకా చాలా రకరకాల వల్ల రాజ్యం యువశక్తి అంటే ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉపాధి అవకాశాల కోసం యువత ఉపాధి అవకాశాల కోసం యువత మరి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు బ్యాంకుల్లోనూ కేవలం 10% నిలిపారు. అంటే 80% 90% అంటే 50,000 తీసుకుంటే ఫ్రీ, మిగతా 1,00,000 రూపాయలు తీసుకుంటే 90% సబ్సిడీ, 2,00,000 తీసుకుంటే 80% సబ్సిడీ, 4,00,000 తీసుకుంటే 70% సబ్సిడీ. అంటే 6,000 కోట్ల రూపాయలు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 6,000 కోట్ల రూపాయలు 119 ఈ 119 నియోజకవర్గాల్లో 6,000 కోట్ల రూపాయలు పెడితే కామారెడ్డి నియోజకవర్గానికి కూడా 50 కోట్ల రూపాయలు నిరుద్యోగ యువకులకు మాఫీ యోగ్యత ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ప్రతి గ్రామం నుండి జనాభా పాల్గొనే గ్రామానికి 24, 34, 22, 50 రావు. అంటే ఇంతమంది వేల మంది, లక్షల మంది, 5 లక్షల మందికి ఇలా నిరుద్యోగులకు గ్రామాల్లో ఇంకా రుణాలు అంటే వికాసం సంబంధించి డబ్బులు ఏర్పాటు చేస్తారు. ఇవే కాకుండా ఎప్పటి నుంచో పెట్టినటువంటి ఏబిసిడి కులవర్గం సంబంధించి ఏబిసి అసెంబ్లీ చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. అక్కడే జనాభా సమాజంలో జనాభా బీసీ కులాలు అక్కడ వాళ్ళ దగ్గర జనాభా ప్రాతిపదికన అదే దామాసం ప్రకారం వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో అదే నిష్పత్తిలో పదవులైనా ఉద్యోగాలు కావాలని మళ్ళీ కులాలను చేపట్టి ఇంటిని తిరిగి ఏ కులాలు ఇతర రాష్ట్రాలకు పెట్టి వాళ్ళు కూడా రాష్ట్రాన్ని బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది. అంటే ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తారు రాష్ట్రానికి సంబంధించి. అక్కడే దేశ అంటే మతాల పేరుగా కులాల పేరుగా తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఆ పెహల్గాం సమస్యలో జరిగిందో దాడి జరిగి అమాయకమైనటువంటి పురుషులు కార్యక్రమంలో దానిపైన హిందువులనే మేము అడాన్ని మాట్లాడుతూ ఉన్నాం. ఈ యొక్క దాడుల పరంపర ఎప్పటికే కొనసాగుతాం. మరి అటువంటిది ఆ స్థావరాన్ని మట్టి పెట్టడం చెప్పిన సందర్భ గుర్తులు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ పరంపర